ఓం శ్రీ మాత్రే నమః. మహాశివరాత్రి రోజు వేటగాడు వేట కోసం అని చెప్పేసి వెళ్ళటం జరుగుతుంది. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో ఉన్న గూడెంలో కర్కసుడైన ఓ వేటగాడు ఉండేవాడు. అనుదినం అడవిలోకి వెళ్లి కిరాతకంగా ఏదైనా జంతువుని దాడి తన కుటుంబానికి ఆహారం తెస్తూ ఉండేవాడు. ఒకనాడు అడవిలో ఎప్పటి వలె వేటకు వెళ్ళగా ఒక్క జంతువు కూడా కనబడక నానా యాతన పడ్డాడు. అతను అడవంతా తిరిగాడు, చేశాడు, ఎక్కడ ఒక జంతువు కూడా కనబడలేదు. పాపం నానా యాతన పడ్డాడు. ఒక్క జంతువైనా వేటాడకుండా తిరిగి వెళ్ళడం ఇష్టం లేక అడవంతా కలియదిరిగాడు. ఒక్క జంతువైనా కనబడలేదు సరిగదా. అప్పటికే చీకటి పడిన సంగతిని గమనించాడు వేటగాడు. తాను దట్టమైన అడవి మధ్య భాగంలో ఉన్నట్లుగా గుర్తించాడు. తన గూడెంకి చేరుకునే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉన్న ఓ చెట్టెక్కాడు. రాత్రి సమయంలో ఆ అడవిలో క్రూర మృగాలు సంచరిస్తాయి. ఇవి దలచుకున్న వేటగాడు భయంతో గజగజ వణుకుతూ చెట్టు ఆకులను ఒక్కొక్కటి పీకుతూ కిందకు వేస్తూ ఉంటాడు. ఆ వేటగాడు చెట్టెక్కాడు. కిందేమో మరి అడవి జంతువులన్నీ తిరుగుతుంటాయి. భయపడుతున్నాడు. వాడు ఏం చేయాలో తోచక చెట్టెక్కి కూర్చొని ఈ ఆకులన్నీ తెంపి కింద విసిరేస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి పీకుతూ కిందకి విసిరాడు. పడుకొని కిందకు పడితే క్రూర మృగాలు పలహారంగా మారిపోతాను అని, వాటికి పలహారంగా మారుతానేమో అన్న భయంతో కురుకు దరిచేరకుండా ధైర్యం పొందేందుకు శివనామ స్మరణ చేస్తూ గడిపాడు. అంతే సూర్యుడు ఉదయించేసరికి పరమశివుడు ప్రత్యక్షమై వేటగానికి శివలోక ప్రాప్తి కలిగించాడు. వేటగాడు భయంతో ఎక్కిన ఆ చెట్టు బిల్వ వృక్షం. బిల్వ దళాలు తెంపి శివనామ స్మరణ అనేది చేస్తూ ఆ రోజు రాత్రంతా కూడా నిద్రపోలేదు. భయంతో జాగరణ చేసిన రాత్రి మహాశివరాత్రి. వేటగాడు శివకృపకు పాత్రుడై శివలోక ప్రాప్తి చెందినట్టు మరొక కథనం. కిందకి ఇట్లా బిల్వదళ మాకుల్ని కింద వేస్తూ ఉంటాడు. అది కింద శివలింగము అనేది ఉంటుంది. ఆ శివుడి గుడి శివలింగము అంటే వెనకట్లో అంత నీట్ గా అలా లేకుండా ఒక శివుడి గుడి అనేటువంటిది ఉంటుంది. ఆ చెట్టు పైన ఎక్కి ఆకులన్నీ తెంపేస్తుంటే శివలింగాకారంలో ఉన్నటువంటిది ఆ శివలింగము ఉండి ఉంటుంది. దాని మీద ఆ బిల్వదళాలన్నీ పడిపోతూ ఉంటాయి. ఆ రోజు రాత్రంతా భయంతో ఏం చేయాలో తోచక ఓం నమః ఓం నమః ఓం నమః అనుకుంటూ జాగరణ చేశాడు. అంటే వాడికి బిల్వదళం ఆకులు శివలింగం పైన వేసిన పుణ్య ఫలితం దక్కింది. శివనామస్మరణ అనేటువంటిది దక్కింది. దానితో పాటు జాగరణ అనేది కూడా చేశాడు. ఆ వేటగాడు తెలియకుండానే ఇవన్నీ కూడా చేశాడు. శివకృపకు పాత్రుడే శివలోక ప్రాప్తి చెందినట్లు మరొక కథనం. ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథగా దీని గురించి మహాశివరాత్రి నాడు అనేక కథలని ఉన్నాయి. అందులో ఒకటి ఇది కూడా ఒకటి అన్నమాట, వేటగాడిది. మరొక కథ అనేటువంటిది కూడా ఉంటుంది. ఆ కథలో కూడా జనరల్ గా ఈ కథ అనేటువంటిది ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్ర జపము అనేటువంటిది చేయాలి అని, అలాగే మృత్యుంజయ మహామంత్రం అని ఉంటుంది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్షీమామృతాత్. ఈ మంత్ర జపాన్ని కనీసం 108 సార్లు అయినా సరే జపించటము చాలా చాలా మంచిది. మరొక మంత్రము అనంటే రుద్రగాయత్రి అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ మంత్రాలు ఏవైనా సరే వాళ్ళ శక్తి కొద్దీ వాడు చదువుకోవటం చాలా 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 మంచిది. అలాగే ఈరోజు బిల్వదళాలతో పూజ చేయటం అనేటువంటిది చాలా చాలా మంచిది. అలాగే పంచామృతాలతోటి పూజ చేయటము, అభిషేకం చేయటము అనేటువంటిది కూడా విశేషము. శివ కృపకి పాత్రులయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఈరోజు పఠించాల్సిన నియమాల్లో జాగరణ అనేదే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. పెద్దలు అంతా ఎంతో నిష్ఠతో జాగరణ నియమాన్ని ఆచరించి మహాదేవుడికి ఆదియోగి శివపరమాత్ముడి కృప అనేది పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా భగవన్నామస్మరణతోటే జాగరణ అనేది మనం చేస్తూ ఉంటాము. ఈ విధంగా చేస్తే డెఫినెట్గా శివుడి అనుగ్రహము అనేది పొందగలుగుతారు.